నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ అమెరికాల మధ్య ఆ డిఫెన్స్ డీల్ నిలిచిపోయిందా? ఏంటి ఆ డిఫెన్స్ డీల్? ఏంటి ఆ P-81 భారత్ పొసైడన్ అనేది నావల్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్, సబ్మెరైన్ బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఎందుకు నిలిచిపోయింది? వాస్తవంగా మనకు 12 ఉన్నాయి, ఇంకొక 6 కోసం అని చెప్పేసి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. అయితే ట్రంప్ విధానాల వల్ల, టారిఫ్ల వల్ల భారత్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక స్టేల్మేట్, ప్రతిష్టంభన కొనసాగుతోందని చెప్పచ్చు. ఈ P-81 గురించి చెప్పాలంటే వీటి ధరల్లో 50% హైక్ చెప్పేశారు. అమెరికా టారిఫ్స్ ఇవన్నీ చూసిన తర్వాత భారత్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి అంచనా వ్యయం $2.42 బిలియన్ అయితే 6 P-81 ఎయిర్క్రాఫ్ట్స్ కోసం ఆమోదించింది. ఇవి ఇప్పుడు $3.6 బిలియన్ వెళ్ళింది. అండ్ అబ్నార్మల్ స్టీప్ హైక్ అనేది కొంచెం ఆలోచించేలా చేసింది భారతదేశాన్ని. అసలు ఏంటి ఈ P-81 అనేది కనుక చూస్తే డీటెయిల్స్లోకి వెళ్ళాలి. జియోపొలిటికల్ అఫైర్స్లో చైనా హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కొనసాగించడం కోసం వాళ్ళ సబ్మెరైన్స్ అన్ని, చాలా మోస్ట్ పవర్ఫుల్ సబ్మెరైన్స్ని సముద్రం బాగా అడుగు భాగానికి పంపించేసింది. మన మీద సర్విలెన్స్, భారత నౌకల మీద ISR అంటారు, ఇంటెలిజెన్స్ సర్విలెన్స్ రికగ్నైజెన్స్ అంటారు. ఈ సర్విలెన్స్ కోసం పెడితే దానికి కౌంటర్గా P-81ని మనం దింపాం. ఒక 12 పనిచేసినాయి, 12 ఎయిర్క్రాఫ్ట్స్ ఇట్లాంటివి, ఈ వార్ఫేర్ టెక్నిక్స్తో ఉన్నవి. అయితే ఇప్పుడు ఇంకొక 6 అదనంగా కావాల్సి వచ్చినప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్కి వెళ్ళినప్పుడు ఈ కండిషన్స్, టారిఫ్ హైక్తో మనం అనివార్యంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తోటి అగ్రిమెంట్ అయింది $2.42 బిలియన్ తోటి. అయితే అది ఇప్పుడు ఈ హైక్ తోటి ఎంత వచ్చిందంటే $3.6 బిలియన్. భారత నావికా దళానికి ఇవి చాలా అత్యవసరం. ఎందుకంటే చైనా సబ్మెరైన్స్ ఉనికి బాగా పెరుగుతున్న సమయంలో కొత్త P-81లు లేకపోవడం అనేది వ్యూహాత్మకంగా లోటే. ఇవేం చేస్తాయంటే ఒకసారి చూస్తే వీటికి ప్రత్యామ్నాయాల గురించి ఇప్పుడు మరి DRDO ఆలోచించడం చేస్తోంది. ఆర్థిక పరంగా మన మీద ఎలా ఒత్తిడి ఉంటుందంటే ఆత్మనిర్భర భారత్ కింద స్వదేశీ రక్షణ తయారీ మీద మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే అమెరికా భారత్ సంబంధాల గురించి ఆలోచిస్తే వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రక్షణ సహకారం మీద ప్రభావం చూపుతాయి ఖచ్చితంగా. ఓ పక్క పాకిస్తాన్ నుండి భుజాన్ని వేసుకొని తిప్పేస్తున్నాడు, వాడికి కావాల్సింది ఇష్టం వచ్చినట్టు ఇప్పిస్తున్నాడు, IMF ద్వారా ఇప్పిస్తున్నాడు. మన దగ్గరకు వచ్చేప్పుడు టారిఫ్ హైక్ అని చెప్పేసి వాడి బాధల్లో ఏంటంటే, ప్రపంచ పోలీసు ట్రంప్ బాధ ఏంటంటే మొత్తంగా మనం రష్యాతోటి ఉన్న ఈ వాణిజ్యపరమైన సహకారం కానీ, సంబంధాలు కానీ, అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం కానీ నచ్చట్లా, అది ఆపేయమంటాడు, వాడి దగ్గర కొనమంటాడు. లేదంటే ఇలా శాంక్షన్స్, టారిఫ్ హైక్స్. మొత్తంగా అమెరికా భారత్ పొసైడాన్ డీల్ ప్రస్తుతం నిలిచిపోయిందని అనుకోవాలి. ధరలు తగ్గకపోతే లేదా టారిఫ్ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఒప్పందం ముందుకెళ్లే అవకాశం లేనే లేదు. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ ప్రత్యామ్నాయాల గురించి ఇప్పుడు ఆలోచించాలి. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తాం, రైట్. మన దగ్గర ఆ టెక్నాలజీ ఉందా? టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి అమెరికా అంగీకరించదు. ఆ టెక్నాలజీని యాజ్ ఇట్ ఈజ్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి అంత వ్యవధి కూడా లేదు. మనకున్న యుద్ధపరంగా ఉండే జాగ్రత్తలు, అవసరాల దృష్ట్యా ఇవి భారత నావికా దళానికి పొసైడన్ విమానాలు సముద్ర రక్షణలో కీలక ఆయుధం. ఇవి శత్రు దేశాల సబ్మెరైన్లు గుర్తించి సముద్ర మార్గాలను కాపాడుతాయి అన్నమాట. సో ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇండియన్ ఓషన్ అనేది చైనాకి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. దాని మీద పట్టు సంపాదిస్తే చైనా వాణిజ్యం 100కి 100 రెట్లు పెరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మొత్తం ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్ మీద గుత్తాధిపత్యం సంపాదించడం, యూరోపియన్ నేషన్స్ని, అమెరికాని ఛాలెంజ్ చేయడానికి వాణిజ్యపరంగా చైనాకి బ్రహ్మాండమైన అవకాశం దొరుకుతుంది. ఇది పొసైడన్ అనేది సముద్ర గర్భంలో ఒక రంగా సెక్యూరిటీ గార్డ్ అనుకోండి. సముద్ర గర్భంలో అమెరికా బోయింగ్ కంపెనీ తయారు చేసిన P-81 పొసైడన్ విమానాలు 2013లో భారత నావికాదళంలో చేరాయి. ఇవి లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ అంటారు. దూర ప్రాంతంలో ఉండే సముద్రంలో ఉండే వాటిని కదలికలను కూడా గమనిస్తుంటాయి. అంతేకాకుండా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు వీటిని. లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. INS రాజాలీలోని, అంటే తమిళనాడులో ఉంది INS రాజాలి. అక్కడ అక్కడున్న నావికా స్థావరంలో, నావల్ బేస్లో వీటికి సంబంధించి వీటికి సంబంధించిన P-81 పొసైడన్ విమానాలకు సంబంధించిన బేస్ ఉంది.
ప్రధాన లక్ష్యాలు ఏంటి దీనికంటే శత్రు సబ్మెరైన్లు గుర్తించడం, సముద్ర గర్భంలో దాగి ఉన్న సబ్మెరైన్లను సెన్సార్లు, సోనార్ బూయిస్ ద్వారా గుర్తిస్తాయట. సముద్ర మార్గాల రక్షణ చేస్తాయి ఇవి. వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు, వ్యూహాత్మక నౌకా మార్గాల్ని కాపాడతాయి. ఎలా కాపాడతాయి? యుద్ధ పరిస్థితుల్లో ఇవి ఎలా రెస్పాండ్ అయినాయి? ఇప్పటిదాకా చూస్తే చైనా లాంటి ప్రత్యర్థి దేశాల సబ్మెరైన్ కదలికలను పర్యవేక్షించడంలో ఇవి ముందుంటాయి. ఇవి ఇప్పటిదాకా ఏం చేసినాయి ఒకసారి చూస్తే 50,000 గంటలకు పైగా ఫ్లయింగ్ పూర్తి చేశాయి. సబ్మెరైన్ హంటింగ్లో విశేషమైన రికార్డు సాధించాయి. 2017లో చైనా భారత్ సరిహద్దు ఉద్రిక్త సమయంలో కూడా వీటిని విస్తృతంగా వినియోగించారు. 2023లో 10 ఏళ్ల సర్వీస్ ఇవి పూర్తయినాయి. ఇప్పటివరకు 40,000 గంటల మిషన్లు ఎటువంటి ఆ వ్యవధి ఉన్న మిషన్స్ని ఎలాంటి ప్రమాదం లేకుండా పూర్తి చేశాయి. వీటికి ఉన్న గొప్పతనం అది. P-81 పొసైడాన్ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంటే మన భారత నావికాదళంలో 12 ఉన్నాయి. మరిన్ని అంటే ఇంకొక 6 పొసైడాన్ విమానాలు కొనుగోలు చేయాలని ప్రణాళిక ఉన్నప్పటికీ అమెరికాతో టారిఫ్స్ అలాగే వాణిజ్య సమస్యలు కారణంగా చర్చలు నిలిచిపోయినాయి. అలాగని పూర్తిగా ఆగిపోయాయని చెప్పలేము, రద్దయిందని చెప్పలేము, కానీ నిలిచిపోయినాయి. స్టేల్మేట్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక ఆలోచన. ఎలాగో ఇప్పుడు C-295 పూర్తిగా ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే MQ-9 డ్రోన్స్ కూడా నావికాదళంలో చేరాయన్నమాట. సో ఓవరాల్గా చూస్తే INS రాజాలి నుంచి ఎగిరిన ఈ P-81 పొసైడాన్ విమానాలు 50,000 గంటల సబ్మెరైన్ హంటింగ్లో చరిత్ర సృష్టించాయంటే సామాన్య వ్యవహారం కాదు. మన రిక్వైర్మెంట్ ఇప్పుడు 6 విమానాలు. చూస్తే అది $2.45 నుంచి $3.6 బిలియన్ ప్రైస్ కొండెక్కి కూర్చుంది. మరి అంత పెద్ద మొత్తంలో పెట్టాలి అంటే ఆలోచించుకోవాలి మనం. అలాగని ఆ ఒప్పందం నుంచి వెనక్కి రాలేము, ముందుకెళ్ళలేని పరిస్థితి. అమెరికా చేసిన ఈ దుర్మార్గపు పని వల్ల ఇప్పుడు ఏంటంటే హిందూ మహాసముద్రంలో చైనా వార్షిప్స్ కానీ చైనా సబ్మెరీన్స్ కదలికలు కానీ మనం గుర్తించడంలో కొంత మేరకు వెనకబడినట్టే ఆలోచించాలి. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటుంది చైనా, ఖచ్చితంగా అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఎందుకంటే మన మీద సర్వేలెన్స్ పెట్టడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఒక పక్క బంగ్లాదేశ్కి కుక్క బిస్కెట్లు వేసి బంగ్లాదేశ్ని తన స్వాధీనంలో తెచ్చుకొని పాకిస్తాన్ అయితే తన చెప్పు కింద పెట్టుకొని మరీ పరిపాలిస్తుంది చైనా. దృష్టి శ్రీలంకని సగం కబ్జా పెట్టేశారు. నేపాల్ ఆల్మోస్ట్ ఇంకో 10 ఏళ్లలో చైనాలో కలిసిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ అయితే 2049 నాటికి అరుణాచల్ ప్రదేశ్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది. మొన్న పెంటగాన్ రిపోర్ట్ ఇచ్చింది. సో అది మనం మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే రష్యాతో మాట్లాడాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల మొదటి వారంలో ఆయన వచ్చి వెళ్ళారు కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో కొంత ప్రోగ్రెస్ చూడాల్సి ఉంటుంది. బట్ అమెరికా చేసే కుట్రకి మనం బలి కాకుండా ఉండాలంటే మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు: ఒకటి, రష్యాతో తక్షణంగా ఒప్పందాల అమలుకు సంబంధించి తక్షణ చర్యలకు దిగటం. రెండోది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవటం. దీనికి ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ని భారతదేశం సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్త అయితే పడాలి.